ఓకే. సరే అండి. మీ ఆవేదన ఓకే, మాకు థ్యాంక్స్ సార్. అర్థమైంది. థ్యాంక్ యూ అండి. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. అయితే జేఎల్ ఎగ్జామ్ గురించి సార్, జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ ఓకే. లైవ్ లో ఉంది సార్. అవునండి. లైవ్‌లో ఉన్నాం. అదే సార్, నా పేరు అరవింద్ సార్, జేఎల్ ఆస్పిరెంట్. ఓకే. ఎక్కడి నుంచండి? ఏ ఊరు నుంచి? కామారెడ్డి జిల్లా సార్. ఓకే. అయితే సార్, జేఎల్ ఎగ్జామ్ అంతకుముందు ఉన్న బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది, కండక్ట్ చేసింది సార్. హ్మ్. అయితే పేపర్లలో అన్ని ఎర్రర్స్ ఉన్నాయి సార్, అన్ని చాలా ఎర్రర్స్ ఉండే. అంటే ఒక్కొక్క పేపర్ లో నేను ఎకనామిక్స్ రాశాను సార్, ఒక 20 క్వశ్చన్లు నా సబ్జెక్ట్ లో ఎర్రర్స్ వచ్చినాయి సార్. హ్మ్. ఇట్లా ఇంచుమించు కెమిస్ట్రీలో 40 అట్లా అన్ని కూడా చాలా ఎర్రర్స్ ఉండే. ఆ ఎర్రర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది సార్. హ్మ్. పేపర్ 1 ఏమో బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్ సార్. పేపర్ 2 ఏమో సబ్జెక్ట్స్ కి మాత్రం ఇంగ్లీష్ మీడియం ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చింది సార్. ఓకే. కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళి అడిగితే ఏం చేసింది, కోర్టు జడ్జిమెంట్ ప్రకారము పేపర్ 2 కూడా తెలుగు మీడియంలోనే ఇచ్చింది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కి చేంజ్ చేసింది సార్ అది టీఎస్. అదే చేసింది, కానీ అయితే ఏం చేసింది సార్ వాళ్ళు మొత్తం అంటే తెలుగు మీడియం లో ట్రాన్స్లేషన్ చాలా దోషాలు ఉన్నాయి సార్. అక్షర దోషాలు, పద దోషాలు, వాక్య నిర్మాణం దోషాలు, అన్ని చాలా దోషాలు ఉన్నాయి. అయితే తెలుగు ఇప్పుడు ఆ దోషాలు ఉండటం తోటి ప్లస్ ప్రశ్నలు కూడా తప్పులు ఉన్నాయి సార్. చాలా తప్పు. ఈ ప్రైమరీకి పెట్టిన తర్వాత అభ్యర్థులందరూ అబ్జెక్షన్ చేస్తే ఫైనల్ కీలో ఒక్కొక్క పేపర్ లో 30 దాకా క్వశ్చన్లు డిలీట్ చేసి ఇస్తారు వాళ్ళు. ఆ డిలీట్ చేసిన క్వశ్చన్లు ఓన్గా మిగిలిన క్వశ్చన్లతోటే ర్యాంకింగ్ ప్రకటించారు మొన్న 8 జూలై నాడు. అంటే సార్ 300 ప్రశ్నలకు క్వశ్చన్ పెట్టి 250 ప్రశ్నలకు మాత్రమే ర్యాంకింగ్ తీసి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు సార్. అది సార్, దాని గురించి కూడా అసలు ఖచ్చితంగా అవగాహన రాహిత్యం, ప్రభుత్వానికి అవగాహన లేకపోవడము, ఉద్యోగాలు ఎలా కండక్ట్ చేయాలి, నోటిఫికేషన్లు ఎలా ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవన్నీ చూసుకోవాలి అనేది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు అందరూ ఒక సజెషన్ అయితే ప్రాపర్గా ఇవ్వట్లేదని తెలుస్తుంది. ఈ ఈ గందరగోళాన్ని ఎందుకు సృష్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుందో, కాంగ్రెస్లో ఉన్న పెద్దలు సృష్టిస్తున్నారు అనేది చూడాలి. సో వీటన్నిటి మధ్య నిరుద్యోగులు నలిగిపోతున్నారు, విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇట్లా డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, జూనియర్ లెక్చరర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ నలిగిపోతున్న పరిస్థితి. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకొని ముందరికెళ్తారు అనేది అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడట్లేదు. అది కాదు సార్, అయితే ఈ పర్టికులర్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సార్, అయితే ఎర్రర్స్ నోటిఫికేషన్ లో సార్, ఎవరైనా సరే క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయని అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ కు 500 రూపీస్ తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చింది సార్. అంటే మామూలుగా క్వశ్చన్లలో ఒక సుమారు 150 క్వశ్చన్లలో ఒక 20-30 క్వశ్చన్లు, 20 క్వశ్చన్లు రాంగ్ ఉన్నాయని ఆయన ఒక అభ్యర్థి అబ్జెక్షన్ చేయాలంటే ఆయన 10,000 రూపాయలు కట్టాలి సార్. నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం. అట్లా నిరుద్యోగులు చాలా మంది భయపడి కూడా కొన్నిటికి కొంతమంది అబ్జెక్షన్ చేసిరు, వాళ్ళకు మార్క్స్ కలుస్తాయన్న వాడికి అబ్జెక్షన్ చేసిరు, అబ్జెక్షన్ చేసినవి మాత్రం డిలీట్ అయినాయి. అట్లా ఇంకా కొన్ని కూడా ఇంకా డిలీట్ కానీ వాటిలలో కూడా దోషాలు ఉండి ఉండొచ్చు. ఇట్లా భయపడి చార్జెస్ అమౌంట్ 500 రూపీస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొందరు అబ్జెక్షన్ చేయలేదు. ఎవరైనా 1000 విధాలు చేస్తారు కదా అని ఉండి ఊకొని ఉండదు సార్. అదొక లోపం సార్ ఇక్కడ. ఇంకోటి సార్, నోటిఫికేషన్లు వాళ్ళు వెబ్ నోట్ అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లో ఏమి ఇస్తారంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం పేపర్ ఉన్నప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు చదివితే అక్కడ ఏమైనా డౌట్ వస్తే మీరు ఇంగ్లీష్ మీడియం మళ్ళీ క్వశ్చన్ వెతికి అక్కడ చదివి రాయండి అని ఇస్తారు సార్. ఇది ప్రధానంగా ఎవరికి నష్టం అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తెలుగు మీడియం విద్యార్థులకు నష్టమే సార్ ఇది. అంటే అభ్యర్థి తెలుగు మీడియంలో క్వశ్చన్ చదువుతాడు, అది తికమక కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండగా మళ్ళీ ఇంగ్లీష్ పోవాలి. ఇంగ్లీష్ మీడియంలో ఇదంతా ఎవరు మార్చాలి? ఈ పరిస్థితిని ఈ గందరగోళాన్ని ఎవరు ఒక క్లారిటీ తీసుకురావాలి? బోర్డే సార్, రిక్రూట్మెంట్ టీఎస్పీఎస్సీ బోర్డే రిక్రూట్మెంట్ నిర్వహించినప్పుడు టీఎస్పీఎస్సీలోనే మొన్న అక్రమాలు జరిగింది, గందరగోళాలు జరిగింది టీఎస్పీఎస్సీలోనే కదా మన ఇష్యూ అంతా జరుగుతుంది. అది వేరు సార్. అయితే ఇప్పుడు ఇక్కడ సార్ పేపర్ ప్యాటర్న్, పేపర్ ప్రామాణికత, ట్రాన్స్లేషన్ అనేది తెలుగు భాష వాళ్ళే రాస్తారు, ఇంటర్మీడియట్ స్థాయి బోధించేవాళ్ళు. తెలుగు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ లేకుండా చేసి ఉంటే తెలుగు వాళ్ళు కూడా తెలుగు పేపర్ చదువుకుంటూ పోయి ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు.
ఇది ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఫోకస్ చేయరు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ మాత్రమే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ఎర్రర్స్ లేవు. తెలుగు వాళ్ళు చాలా నష్టపోయారు సార్. తెలుగు మీడియం వాళ్ళు ఇందులో చాలా నష్టపోయారు సార్. టైం వేస్ట్ అయింది సార్ వాళ్ళకి. ఓకే అండి, ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. ప్రజలకు కూడా ఇలాంటి సమస్యలు తెలియాలి, విద్యార్థులు ఎంత నష్టపోతున్నారని. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు, తెలుగు అంటారు. తెలుగు మీడియం వాళ్ళకి అయితే ఫస్ట్ బోర్డు ఇచ్చింది ఏంటి అంటే ఇంగ్లీష్ లోనే కండక్ట్ చేస్తామన్నారు సార్. బోర్డు ఆర్డర్ ద్వారా వాళ్ళు తెలుగు కూడా ఇస్తాము బైలింగ్వల్ గానే అన్నారు సార్. ఓకే అండి, బైలింగ్వల్ ఇచ్చినప్పుడు తెలుగు భాష కొంచెం ప్రామాణికంగా లేదు. దానివల్ల తెలుగు వాళ్ళు చాలా నష్టపోతారు. మీ ఆవేదన అర్థమైంది సార్, మీ ఆవేదన అర్థమైంది. కాకపోతే ఖచ్చితంగా దీనిపైన ప్రజలు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సో అని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సో రకరకాల సమస్యలు, కొన్ని వందల మంది